2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మిథున రాశి వారికి ఒక కొత్త ఉషోదయం లాంటిది. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న చీకటి రోజులు తొలగిపోయాయి. వెలుగు వైపు అడుగులు వేసే సమయం ఇది. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా మారబోతున్నాయి. అయితే ఏ మనిషి జీవితం కూడా పూర్తిగా బాగుండదు లేదా పూర్తిగా చెడుగా ఉండదు. అందుకే మీ రాశి వారికి కూడా ఈ సమయంలో 70% అదృష్టం కలిసి వస్తుంది. కానీ 30% కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిని మనం ఒక గొప్ప మలుపుగా చూడవచ్చు. ఈ ఫిబ్రవరి 17వ నుంచి మీ జీవితంలో వచ్చే మార్పులు మీ డబ్బు విషయం మీద, మీ పని మీద, మీ ఆరోగ్యం మీద మరియు మీ కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే మిథున రాశివారికి ఈ కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశివారు డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది పడినా మీకు మాత్రం డబ్బు ప్రవాహంలా వస్తుంది. గతంలో మీరెవరికైనా సహాయం చేసి ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో అని మర్చిపోయి ఉంటే ఆ డబ్బు ఇప్పుడు వడ్డీతో సహా మీ దగ్గరకు చేరుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభాలు కనిపిస్తాయి. మీరొకవేళ పాత ఇల్లు అమ్మాలని లేదా కొత్త స్థలం కొనాలని చూస్తుంటే మీకు మంచి బేరం కుదురుతుంది. మీ సంపాదన పెరగడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతున్నట్లు మీకనిపిస్తుంది. మీకు కావలసిన వస్తువులను కొనుక్కోవడానికి లేదా విదేశాలకు వెళ్లడానికి ఇది సరైన సమయం. మీ బ్యాంకులో డబ్బు నిల్వ పెరుగుతుంది. సమాజంలో కూడా మీకొక గొప్ప వ్యక్తిగా గుర్తింపు వస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లాభాలను తెచ్చిపెడుతుంది. దీనివల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడే మీరు 30% జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర డబ్బుంది కదా అని మీరు అందరికీ అప్పులివ్వడం మొదలుపెడితే చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ మాట విని లేదా మీ గొప్పతనం చూసి స్నేహితులను చెప్పుకునేవారు మీ దగ్గరకు వచ్చి డబ్బడుగుతారు. మీరు మొహమాటానికి పోయి వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు మళ్లీ తిరిగి రాదు, సరే కదా. వారి వల్ల మీకు లేనిపోని సమస్యలు వస్తాయి. మీరు ఎంత సంపాదించినా అందులో కొంత భాగాన్ని దాచుకోవడం నేర్చుకోవాలి. విలాసాలకు లేదా పక్కవారు మెచ్చుకోవాలి అని అనవసరమైన ఖర్చులు చేయకండి. మీరు ఎంత తెలివిగా డబ్బును వాడుకుంటే అంతకాలం మీరు సుఖంగా ఉంటారు. లాటరీలు లేదా జూదంలాంటి వాటికి ఈ సమయంలో దూరంగా ఉండటం చాలా మంచిది. లేకపోతే సంపాదించిన డబ్బంతా ఒక్క క్షణంలో పోయే ప్రమాదముంది. ఇక మీ ఉద్యోగం మరియు వ్యాపారం చేసేవారి విషయానికి వస్తే మిథున రాశివారు ఈ కాలంలో అగ్రస్థానంలో ఉంటారు. ఆఫీస్లో మీ పేరు మారుమోగిపోతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ తెలివితేటలు కనిపిస్తాయి. మీ పై అధికారులు మీ పనిని చూసి ఆశ్చర్యపోతారు. మీకు రావలసిన ప్రమోషన్ లేదా జీతం పెరగడం వంటివి ఈ ఫిబ్రవరి 17 తర్వాతే జరుగుతాయి. కొత్తగా ఉద్యోగం వెతికేవారికి చాలా పెద్ద కంపెనీల నుంచి పిలుపు వస్తుంది. మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న హోదా మీకు దక్కుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త దారులు కనిపిస్తాయి. మీ వ్యాపారాన్ని వేరే ప్రాంతాలకు విస్తరించడానికి ఇది చాలా మంచి సమయం. మీరు పెట్టే ప్రతి అడుగులోనూ మీకు విజయం కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు వస్తాయి. మీ మాట తీరు వల్ల కొత్త కస్టమర్లు మీ దగ్గరకు వస్తారు. కానీ ఈ సంతోషం మధ్యలో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది. మీరు చేసే పనిలో చిన్న పొరపాటు జరిగినా దానిని పట్టుకోవాలని చూసేవారు ఆఫీస్లో ఉంటారు. మీకు అందరి దగ్గర మంచి పేరు వస్తుందని చూసి కొందరు సహోద్యోగులు మీ మీద అసూయపడతారు. వారు మీ వెనుక కొన్ని మాటలు అనవచ్చు, కానీ మీరు వాటిని పట్టించుకోకూడదు. మీరు గొడవలకు పోతే మీ సమయం వృధా అవుతుంది. అలాగే ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎవరినైనా అతిగా నమ్మి మీ వ్యాపార రహస్యాలను పంచుకోకండి. మీరు ఎవరి మీదైతే ఎక్కువ నమ్మకం ఉంచుతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశివారి కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఈ కాలం చాలా సరదాగా గడిచిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వికసిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ పోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు చాలా అదృష్టంగా మారతారు. వారిచ్చే సలహాలు మీ జీవితాన్ని మారుస్తాయి. పిల్లల విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. వారు చదువులో కానీ ఆటల్లో కానీ మంచి పేరు తెచ్చుకుంటారు. మీ తల్లిదండ్రులతో మీ అనుబంధం ఇంకా బలోపేతమవుతుంది. వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ బంధువుల నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. పాత స్నేహితులు మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఇంట్లో వాతావరణం పండుగలా ఉంటుంది. కానీ ఇక్కడ మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీ నోటి దురుసు వల్ల కొన్ని బంధాలు దెబ్బతినే ప్రమాదముంది. మీరు ఒక్కోసారి కోపంలో లేదా తమాషాగా అన్న మాటలు అవతలి వారిని చాలా బాధపెడతాయి.
ముఖ్యంగా పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోని విషయాలను బయట వ్యక్తులకు చెప్పకండి. మీ పొరుగువారు లేదా కొందరు బంధువులు మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునే అవకాశముంది. వారు మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను మీలోనే ఉంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటేనే సగం సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో మిథున రాశివారు చాలా చురుగ్గా ఉంటారు. వృషభ రాశివారికి అనారోగ్య సమస్యలు ఉంటే మీకు మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత నొప్పులు లేదా జబ్బులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు శారీరకంగా చాలా బలంగా కనిపిస్తారు. ఆటపాటల్లో లేదా వ్యాయామంలో మీరు ముందుంటారు. మీరు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మీ ముఖంలో కొత్త కళ వస్తుంది. మీలో ఉన్న బద్ధకం వదిలిపోయి ప్రతి పనిని వేగంగా పూర్తి చేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో మీరు 30% శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు మీకు జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు రావచ్చు. బయట దొరికే ఆహారం ఎక్కువగా తినడం వల్ల కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నా మీ మెదడుకు మాత్రం విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. అతిగా ఆలోచించడం వల్ల రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. దీనివల్ల కళ్ళు అలసిపోవడం లేదా నీరసం రావడం జరుగుతుంది. ఫోన్ మరియు కంప్యూటర్ వాడకం కొంచెం తగ్గించండి. ప్రశాంతమైన నిద్ర మీ ఆరోగ్యానికి చాలా అవసరం. చిన్న అనారోగ్యం అని నిర్లక్ష్యం చేయకుండా మంచి ఆహారం మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే మిథున రాశివారు ఈ సమయంలో తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. మీ చదువులో మీరు చాలా వేగంగా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో మీకు ఎవరూ సాటిరారు. పరీక్షల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. మీ గురువులు మరియు పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇదొక గొప్ప అవకాశం. మీరు చేసే కృషికి తగిన ఫలితం దక్కుతుంది. చదువు కోసం వేరే ఊర్లకు లేదా దేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కానీ విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ చదువు బాగుంది కదా అని మీరు అతి విశ్వాసానికి పోకూడదు. ఈ సమయంలో ఆటల మీద లేదా సినిమాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే చదువులో వెనుకబడే అవకాశం ఉంది. స్నేహితులతో తిరగడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. కాబట్టి మీ లక్ష్యం వైపు మాత్రమే అడుగులు వేయండి. మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోండి. చదువుకు సంబంధించిన విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారో గమనించుకోండి. మిథున రాశివారు ఈ సమయంలో ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మరియు 30% కష్టాలను తగ్గించుకోవడానికి కొన్ని చిన్న పనులు చేయాలి. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వీలైతే ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మీకు మానసిక శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆకుపచ్చ రంగు వస్తువులను లేదా బట్టలను వాడటం వల్ల మీకు అదృష్టం కలిసివస్తుంది. బుధవారం రోజు ఏదైనా గుడికి వెళ్లి ప్రసాదం పంచడం వల్ల మీకు ఉన్న దోషాలు పోతాయి. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వల్ల మీరు చేసే పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. జంతువులకు లేదా పక్షులకు దాహం తీర్చడం వల్ల మీకు ఎంతో పుణ్యం వస్తుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ శక్తి వస్తుంది. మీ జీవితంలో ఈ ఫిబ్రవరి 17 నుంచి వచ్చే మార్పులను మీరు చాలా సంతోషంగా ఆహ్వానించాలి. మీకు వచ్చే అదృష్టాన్ని చూసి గర్వపడకండి. అలాగే వచ్చే చిన్న కష్టాలను చూసి భయపడకండి. మిథున రాశివారు చాలా తెలివైనవారు. కాబట్టి మీరు ఏ సమస్యనైనా చాలా సులభంగా పరిష్కరించుకోగలరు. మీ మాట మీద మీకు అదుపు ఉంటే మీరు ఈ లోకాన్ని జయించగలరు. ఎవరినీ తక్కువ చేసి చూడకండి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించండి. ముగింపుగా చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 17 నుంచి ఒక గొప్ప కాలం మొదలవుతుంది. మీకు డబ్బు వస్తుంది, గౌరవం దక్కుతుంది మరియు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఈ 70% అదృష్టాన్ని మీరు సరిగ్గా వాడుకోవాలి. మిగిలిన 30% చిన్న ఇబ్బందులు అంటే మీ మాటల వల్ల వచ్చే గొడవలు లేదా అనవసరమైన ఖర్చులు వంటి వాటిని మీ తెలివితేటలతో అరికట్టవచ్చు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. గ్రహాలు కేవలం దారి చూపిస్తాయి, కానీ ఆ దారిలో నడిచేది మీరే. మీ కష్టం, మీ నిజాయితీ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ ఫిబ్రవరి 17 మిథున రాశి వారి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మీరు మీ జీవితంలో ఇప్పుడు ఏవైనా ఇబ్బందులు పడుతుంటే అవన్నీ ఫిబ్రవరి 17 తర్వాత మంచులా కరిగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ కుటుంబంతో సంతోషంగా గడపండి. కొత్త ప్రదేశాలను సందర్శించండి. మీ మనస్సును ఉల్లాసంగా ఉంచుకోండి. అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు దానిని ఆనందంగా అందుకోండి. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగాలని మరియు మీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త కాలం మీకు అన్ని విధాలా మేలు చేస్తుందని నమ్ముతున్నాను. జయ హో మిథున రాశి.
ఈ రాశివారు తమ సహజమైన తెలివితేటలను ఉపయోగిస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. మీ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి. మీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ మనుషులకు దూరంగా ఉండండి. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే స్నేహం చేయండి. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేయడం వల్ల మీకు కొత్త శక్తి వస్తుంది. మీ పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయండి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం దక్కుతుంది. అదృష్టం అనేది అందరికీ రాదు, కానీ ఈ సమయంలో మిథున రాశి వారికి మాత్రం అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. దానిని గౌరవించండి మరియు నిలబెట్టుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. బయటి మనుషులు మిమ్మల్ని దారి తప్పించాలని చూస్తారు, కానీ మీ మనస్సు మీకు సరైన దారి చూపిస్తుంది. ఈ కాలంలో మీరు కొత్త స్నేహాలను పొందుతారు. అవి మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల బంధుమిత్రుల కలయిక ఉంటుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితంలో ఒక ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ ఫిబ్రవరి 17 ఒక పునాది లాంటిది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం మీదే. మిథున రాశివారికి ఈ కాలం ఒక వరప్రసాదమని చెప్పవచ్చు. మీరు ఏ రంగంలో ఉన్నా, అంటే మీరు రైతైనా, వ్యాపారి అయినా లేదా ఉద్యోగి అయినా, మీకు అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన పనులు చేసేవారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కోర్టు గొడవలు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కరిస్తాయి. మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి స్నేహం కోరుతారు. మీరు వారిని క్షమించి ముందుకు వెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బును మంచి పనుల కోసం వాడండి. ఇతరులకు సహాయం చేసినప్పుడు కలిగే తృప్తి మీకు ఎక్కడా దొరకదు. మీ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటే మీరు ఎప్పుడూ ఫిట్గా ఉంటారు. నీరు ఎక్కువగా తాగండి మరియు పండ్లు, ఆకుకూరలు మీ ఆహారంలో భాగం చేసుకోండి. దీనివల్ల మీ చర్మం మరియు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మీ మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం చేయండి. చివరిగా ఒక్క మాట, మిథున రాశివారు ఈ కాలంలో అపారమైన మేధవనులు కలిగి ఉంటారు. మీ తెలివికి పదును పెడితే మీరు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేస్తారు. మీరు ఎంచుకున్న మార్గంలో నిజాయితీగా ఉండండి. భగవంతుని మీద నమ్మకం ఉంచండి. ఈ 2026 ఫిబ్రవరి 17 మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తెస్తుంది. ఆ మార్పును సానుకూలంగా స్వీకరించండి. మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి. అదృష్టం ఎప్పుడూ ధైర్యవంతులనే వరిస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా మీ లక్ష్యం వైపు సాగండి. మీ భవిష్యత్తు బంగారం కావాలని కోరుకుంటూ మిథున రాశివారికి శుభాకాంక్షలు. ఈ విధంగా మిథున రాశివారు 70% అదృష్టాన్ని అనుభవిస్తూనే 30% జాగ్రత్తలు తీసుకుంటే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజునూ ఒక పండుగలా గడపండి. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలను వదిలేయండి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ఆ చిరునవ్వు మీ అందాన్ని మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ విజయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మీ కలలన్నీ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టం వృధా పోదు. సరైన సమయం కోసం వేచి చూడండి. ఆ సమయం రానే వచ్చింది. ఒకవేళ మీరు గతంలో ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఇది మంచి అవకాశం. పాత గొడవలను మర్చిపోండి. కొత్త బంధాలను ఏర్పరచుకోండి. మీ జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది. దానిమీద మీరు అందమైన భవిష్యత్తును రాసుకోండి. మీకు అండగా మీ కుటుంబం మరియు మీ దైవం ఎప్పుడూ ఉంటారు. ఈ నమ్మకంతో ముందుకు సాగండి. అపజయాలు వచ్చినా అవి మీకు పాఠాలు నేర్పుతాయని గుర్తుంచుకోండి. కానీ ఈ కాలంలో మీకు అపజయాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ బంగారు సమయాన్ని వదులుకోకండి. మీరు మీ పనులలో ఎంత బిజీగా ఉన్నా మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. అది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రకృతితో గడపండి లేదా మీకు నచ్చిన పని చెయ్యండి. ఇది మీలో సృజనాత్మకతను పెంచుతుంది. మిథున రాశివారు సాధారణంగా చాలా విషయాలను ఒకేసారి చెయ్యాలని చూస్తారు. కానీ ఈ సమయంలో ఒకే పనిమీద దృష్టి పడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. పట్టుదలతో పనిచేయండి. అద్భుతాలు సృష్టించండి. మీ విజయం 10 మందికి ఆదర్శం కావాలి. అప్పుడే మీ జన్మకు సార్థకత లభిస్తుంది. ఈ కాలం మీకు అన్ని విధాలా అనుకూలించే కాలం. కాబట్టి ఆనందంగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచండి. లోకమంతా బావుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో ముందుకు సాగండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. జయహో మిథున రాశి. మీ కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని తాకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం మీరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సమయం ఎవరికోసం ఆగదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. రేపు చేద్దాంలే అన్న బద్ధకాన్ని వదిలేయండి. మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకోండి. అది మీ జీవితాన్ని పెద్ద ఎత్తున మారుస్తుంది. మీ శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఏదైనా సాధించగలరు.
ఈ నవపంచమి యోగం మీకు తోడుగా ఉంటుంది. మీరు చేసే ప్రతి అడుగులోనూ దైవ సహాయం ఉంటుంది. మీపై మీకు నమ్మకం ఉండాలి. అదే మీ విజయ రహస్యం. ఈ 2026 సంవత్సరం మిథున రాశివారికి నిజంగానే ఒక అద్భుత సంవత్సరం. ఫిబ్రవరి 17 నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం పొందే రోజులు ఇవి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీ లక్ష్యాలను చేరుకోండి, మీ కుటుంబానికి అండగా నిలవండి, సమాజంలో మంచి పేరు సంపాదించండి. ఇవే నా ఆకాంక్షలు. మీకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండబోతోంది. నమ్మకంతో ముందడుగు వెయ్యండి. ఇక్కడ రాసిన విషయాలన్నీ మీకు ఒక దిశానిర్దేశం మాత్రమే. మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఏ సమస్య వచ్చినా అది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. మీ ధైర్యమే మీ ఆయుధం. ఈ ఫిబ్రవరి 17 నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ఆ అధ్యాయం అంతా విజయాలతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. అదృష్టం మీ వెంటే ఉంది. మీ కష్టం కూడా తోడైతే మీరు తిరుగులేని మనిషిగా ఎదుగుతారు. ఆల్ ద బెస్ట్ మిథున రాశివారు. మీ కలలు నిజం కావాలి. మీ కష్టాలు తీరిపోవాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చివరగా, మీ రాశివారికి ఉన్న ఒక గొప్ప గుణం ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ గుణమే మిమ్మల్ని అందరికీ దగ్గర చేస్తుంది. ఈ సమయంలో కూడా అదే గుణాన్ని కొనసాగించండి. ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. ముఖ్యంగా మీ పై అధికారులు లేదా మీ ఇంట్లోని పెద్దవారితో చాలా గౌరవంగా ప్రవర్తించండి. మీ గౌరవం మీరే కాపాడుకోవాలి. మంచి పనులు చేస్తూ, మంచి మాటలు మాట్లాడుతూ మీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలి. ధన్యవాదాలు.